గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిని మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కొంతమంది తమ ఆత్మహత్యకు కారణాలేంటో సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతున్నారు. మరికొంతమంది సెల్ఫీ వీడియోలో తమ బాధని వెళ్ళగక్కుతూ ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నారు, ఎందుకు అంత బలవన్ మరణానికి పాల్పడాలి అనుకుంటున్నారో చెప్తున్నారు. మరికొంతమంది అసలు కారణమేంటో కూడా చెప్పకుండానే ఉన్నట్టుండి తనువు చాలిస్తున్నారు. సో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అయితే జరుగుతోంది. సో మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ పూజితా జోష్లా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. సో ఈ మధ్య కాలంలో మనం సూసైడ్కి రీజన్స్ చూస్తే ర్యాంక్స్ రాలేదనో, జాబ్స్ రాలేదనో, లవ్ ఫెయిల్ అనో ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. సో మెయిన్గా యువత అంటే వాళ్ళ ఫ్యూచర్ పైన వాళ్ళకి ఒక డ్రీమ్ ఉన్నప్పటికీ కూడా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో దీన్ని మనం ఎలా గుర్తించగలుగుతాం? వాళ్ళు సూసైడ్కి వెళ్ళాలి అనుకునే ముందు మనకేమైనా ఇండికేషన్స్ ఇస్తారా? చాలా ఇస్తారండి. చాలాసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. టుడే ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్ అండ్ ఆపర్చునిటీ. ఈరోజు సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. సో ఈరోజు దీని తాలూకా థీమ్ ఏంటంటే, వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే తాలూకా థీమ్ చేంజింగ్ ద నెరేటివ్స్ అబౌట్ సూసైడ్. మనలో చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఏంటంటే సూసైడ్ గురించి లేదా చావు గురించి మాట్లాడితే చచ్చిపోతారని, ఎవరైనా నేను చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పినప్పుడు చిచి అలా మాట్లాడుకు, ఇంకెప్పుడైనా మాట్లాడితే బాగోదు, ఇలా ప్రామిస్లు కూడా చేయించుకుంటారు. అది అతి పెద్ద అపోహ. ఇట్స్ అ మిత్ అనమాట. ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరికైనా ఇలా ఉంది, సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయన్నప్పుడు వాళ్ళతో కూర్చొని మీరు మాట్లాడండి. సో నేను ఈ చూస్తున్న మనకి ఈ కాలంలో చూస్తున్నట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్లో తీసుకున్నట్లయితే రకరకాల విద్యా సంస్థల్లో స్ట్రెస్ కావాలా, లేదంటే పేరెంటల్ ప్రెషర్ కావాలా, ఇలాంటి రకరకాల రీజన్స్ వల్ల చాలా వరకు సూసైడ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని తీసుకుని నేను ప్రతిసారి ఒక ఇష్యూ జరిగినప్పుడే మైక్ తెచ్చి ఎందుకు జరిగింది అని మాట్లాడుకుంటాం. సో ప్రాబ్లం సొల్యూషన్ ఎప్పుడు మనం ఆలోచించలేదు. సో ఏం చేయాలి అని చెప్పి ఒక పాస్ట్ 8 months కృషి నేను ఒక బుక్తో వచ్చానండి, సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ సూసైడ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పి. సో ఇందులో ఏంటంటే మనకి 360 degrees అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటాము. సో ఇదేంటి ఫిజికల్ వ్యాక్సినేషన్. సో ఇది సైకలాజికల్ వ్యాక్సినేషన్. అంటే ఏంటంటే 8 నుంచి 18 వయసు మధ్యలో ఉన్న పిల్లలకి ఎస్పెషలీ, ఎందుకంటే వాళ్ళు మౌల్డింగ్ స్టేజ్లో ఉంటారు, చైల్డ్ నుంచి అడాలసెంట్ స్టేజ్లోకి వెళ్తూ ఉంటారు. ఆ స్టేజ్లో కానీ వాళ్ళకి ఈ పర్టికులర్ బుక్లో ఉన్న మెంటల్ హెల్త్ కోపింగ్ మెకానిజమ్స్ కానీ, మెంటల్ రెసిలియన్స్ అంటే దృఢత్వాన్ని పెంచుకోవడానికి పెద్దలు కానీ, టీచర్స్ కానీ, మీలాంటి మీడియా మిత్రులు కానీ అవి చదివి ఇలాంటి పిల్లలకి అవేర్నెస్ కల్పించి అలాంటి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు సూసైడ్ అనేది చేసుకోకుండా ఉంటారు. దగ్గర జనరల్లీ ఇప్పుడు వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అని మనం అంటున్నాం సూసైడ్కి. సో ఇప్పుడు వరకు మీరు చెప్పినట్టు కోవిడ్, రకరకాల ఏవైనా వింత వైరస్లు వచ్చినప్పుడు వ్యాక్సినేషన్ తెలుసు. బట్ సూసైడ్కి వ్యాక్సినేషన్ అంటే ఇది ఏమైనా మెడికేషన్ అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇది మెడికేషన్ కాదండి. వ్యాక్సినేషన్ అంటే ఏంటి? ఇమ్యూనిటీ అగేన్స్ట్ డిసీజ్. సో ఇది కూడా ఎవరైనా చదవచ్చు. ఇది మీరు కానీ 8 to 18 years పిల్లలకు కానీ చదివి చెప్పగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా సూసైడ్ చేసుకోకుండా, వాళ్ళ చుట్టూ ఎవరైనా అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళకు కూడా సూసైడల్ టెండెన్సీస్, ఈ బుక్లో ఏంటంటే సూసైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్, వార్నింగ్ ఫ్యాక్టర్స్, అసలు సూసైడల్ ఐడియేషన్ అంటే ఏంటి, సూసైడల్ బిహేవియర్ అంటే ఏంటి, రకరకాల సిమ్టమ్స్ ఏంటి, అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ సూసైడ్స్ అండి. టైప్స్ ఆఫ్ సూసైడ్స్ గురించి కూడా క్లియర్గా ఉంది. 4 types ఆఫ్ సూసైడ్స్ ఉంటాయి. ఈగోయిస్టిక్ అని, ఆల్ట్రూయిస్టిక్ అని, అనమిక్ అని, ఫ్యాటలిస్టిక్. ఇవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు మోటివ్ ఏంటి, ఒకవేళ అలా సూసైడల్గా ఉంటే ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇప్పుడు మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలాగ మన కార్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకుంటాం. సో అలానే సూసైడల్ టెండెన్సీ వస్తే ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోగా వాళ్ళు ఏమేమి పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర. ఒక చిన్న టెడ్డీ బేరా, వాళ్ళ మనసుకు నచ్చింది. చూడండి, కొంతమందికి వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళ ఫోటో చూస్తే
ఇమ్మీడియట్లీ బతకాలి అని ఆశ వస్తుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే రైల్వే స్టేషన్స్లో కానీ రోడ్ల మీద కానీ పాపం పెద్ద పెద్ద డిసీజెస్తో ఫైట్ చేస్తూ చావు వచ్చేస్తున్నా సరే నేను బతకాలి అనుకుంటారు ఒక పక్క. ఇంకొక పక్క చూస్తుంటే అన్నీ ఉన్నవాళ్ళు కూడా మేము చచ్చిపోవాలి అనుకుంటూ ఉంటారు. సో ఈ డిఫరెన్స్ నాకు ఇండియా అనేది ఒక గ్లాస్ కట్టిన ఎకానమీ అండి. అంటే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, టాప్ నాచ్ వాళ్ళు కనిపిస్తారు, కింద పూర్ వాళ్ళు కనిపిస్తారు. సో ఈ డిఫరెన్స్ ఏంటి అని గమనించి దీనికి ఏదో ఒక క్యూర్ కావాలి. సో ప్రతిదానికి మనకి క్యాన్సర్కి క్యూర్ కనిపెడుతున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంది, ప్రతిదానికి ఉంది. సూసైడ్స్కి ఎవరండి కనిపెడుతున్నారు? అట్లీస్ట్ మన వంతు ప్రయత్నంగా ఇది ఒక చిన్న ఏమంటారు, ఇట్స్ అ ఫస్ట్ స్టెప్. ఈ బుక్ చదివితే ఎవరైనా అందరూ చదవమని అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది మీకు కాదు, మీకు కూడా, అండ్ ఆల్సో చుట్టుపక్కల మీరు ఉన్న వాళ్ళకి ఒక్క ప్రాణం కాపాడినా ఐ థింక్ యూ విల్ బీ అ గాడ్. యాజ్ పర్ స్టాటిస్టిక్స్ మనం లాస్ట్ 10-5 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఈ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే ర్యాంక్స్ రాలేదని ఇట్లా అయితే కొంతమంది సొసైటీ విషయంలో ఇరిటేట్ అవుతూ కూడా మేము లీడ్ చేయలేకపోతున్నాం, మాకు ఈ సొసైటీలో ఈ అవినీతి నచ్చట్లేదు, లేకపోతే ఈ కరప్షన్ మాకు నచ్చట్లేదు, లేకపోతే నేను లీడ్ చేయలేకపోతున్నాను, ఇట్లాంటివి కూడా స్టూడెంట్స్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. సో వీళ్ళు ఎలా, వాళ్ళ మైండ్ సెట్ ఏమనుకోవాలి మనం? సో ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడుకోవాలంటే రకరకాల పర్స్పెక్టివ్స్లో మాట్లాడుకోవచ్చు, దృక్పథాల్లో చూసినట్లయితే చాలా ప్రెషర్స్ ఉంటాయండి. ఇప్పుడు పేరెంట్స్ తాలూకా మెంటాలిటీ ఒకటైతే, చుట్టాల తాలూకా మెంటాలిటీ ఒకటైతే ఉత్తుత్తినే ఎవరి దగ్గర ఏది లేదో అది కావాలని ప్రస్తావించి మాట్లాడుతూ ఉంటారు. మనకి తెలిసిందే చాలా విషయాలు. సో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మన మీడియా మిత్రులు కానీ లేదంటే కమ్యూనిటీ లెవెల్లో కానీ ఇలాంటి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తారు. ఇప్పుడు పోలియో కల్పిస్తున్నారు, బ్లడ్ డొనేషన్కి కల్పిస్తున్నారు. అలాగే ఇట్లా మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కల్పించి అసలు ఏది నార్మల్, ఏది నాట్ నార్మల్, పిల్లలతో ఏది మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. టీచర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పేరెంట్స్ అయితే, సెకండ్ రోల్ టీచర్స్ ఆర్ సెకండ్ పేరెంట్స్. సో టీచర్స్ కూడా ఇలాంటి విషయాలు తెలుసుకొని అసలు సైకో ఎడ్యుకేషన్ అంటాం. సో సైకో ఎడ్యుకేషన్లో అసలు ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇన్ కేస్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఇన్నోవేటబుల్. స్ట్రెస్లో మనకి 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి. ఒకటి యూ స్ట్రెస్, రెండోది డీ స్ట్రెస్. సో యూ స్ట్రెస్ అంటే ఏంటి? ఇట్స్ అ గుడ్ స్ట్రెస్. రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఏదో ప్రాబ్లం ఉంది, నేను ట్యాకిల్ చేయాలనుకున్నప్పుడు ఇట్స్ గుడ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. అది లేకపోతే నేను లేవను, చదవను, ప్రిపేర్ అవ్వను. నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను ప్రిపేర్ అవ్వాలంటే రాత్రి నాకు కొంచెం టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ పడ్డాను కాబట్టి చదివి నెక్స్ట్ డే పెర్ఫార్మెన్స్ ఇస్తాను. అది లేకుండా దట్ ఈస్ యూ స్ట్రెస్. అది దానికి మించి అది డైలీ రొటీన్లో డైలీ ఫంక్షనింగ్ మీద కనపడితే పొద్దున్న లేవలేకపోవడము, చిరాగ్గా అనిపించడము, ఐసోలేట్ అవ్వాలనుకోవడము, లేకపోవడం, ఇట్లా మూడ్ స్వింగ్స్ అని విపరీతంగా వస్తే హెల్ప్ తీసుకోండి. ఈ బుక్లో రాసింది ఏంటంటే ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమి అనుకోరు, హెల్ప్ తీసుకోండి, కూర్చొని మాట్లాడండి. అండ్ ఆల్సో అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అని చెప్పినప్పుడు వెక్కిరించకండి, అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తున్నారు అనుకోకండి, కూర్చొని ఏంటి నాన్ జడ్జ్మెంటల్గా మాట్లాడండి వాళ్ళతో. అండ్ సోషల్ మీడియా కంటెంట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది? మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాం, పదే సూసైడ్కి సంబంధించి, క్రైమ్కి సంబంధించి అవి చూస్తూ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సో దీనికి సొల్యూషన్ చావే అని డిసైడ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో సోషల్ మీడియాలో చాలా ఏమంటారు నటోరియస్ కంటెంట్, ఫాల్స్ కంటెంట్ అనేది ఉంది. ఈ మధ్యకాలంలో తీసుకుంటే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్, నేను అందరినీ అనట్లేదండి, చేయట్లేదు, దండం పెడుతున్న వాళ్ళు, అందరినీ అనట్లేదు, కొంతమంది మనకి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో తెలీదు. అంటే పాజిటివ్గా ప్రమోట్ చేసేవాళ్ళు ఓకే, పాజిటివ్గా మంచి చెప్పి మెంటల్ హెల్త్ అవేర్నెస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. నెగిటివిటీ కూడా అంతే ఉంది, వీళ్ళని చంపేయాలి, ఇలా చేసిన వాళ్ళు చంపేయాలి, ఇలా చేసిన వాళ్ళే చచ్చిపోవాలి, హేట్ కామెంట్స్, ఇట్లా రకరకాల అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇలా చేయడం కూడా చాలా దారుణంగా ఉంది. ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ టేక్ అ లీడ్ అండి. ఇక్కడ ఇన్స్టాగ్రామా, ఫేస్బుక్కా, దానికి ఫిల్టరింగా, చాలా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఐ థింక్ దే షుడ్ టర్న్ ఆఫ్ ద కామెంట్స్. ఇప్పుడు చాలా సెట్టింగ్స్ వచ్చాయి, ఫిల్టర్ వేసుకోవచ్చు, ఐ మీన్ కామెంట్స్లో ఫిల్టరింగ్ చేసుకోవచ్చు. సో ఐ థింక్ లిమిట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చని, మీకు మానసికంగా మిమ్మల్ని తక్కువ చేసి ఒక రీల్ వచ్చింది, మీకు నచ్చలేదు, డ్రెయిన్ చేస్తుంది, వెంటనే నాట్ ఇంట్రెస్టెడ్, ఇక పక్కన 3 చుక్కలు ఉంటాయి, నాట్ ఇంట్రెస్టెడ్, స్కిప్ అయిపోవాలి, స్కిప్ కొట్టేయండి. ఇప్పుడు ఏదైనా లైఫ్లో నచ్చినప్పుడు వెంటనే స్కిప్ చేసేయాలి, అంతేగాని దాన్ని కూర్చుని ఇప్పుడు పాము కరిచింది ఎందుకు కరిచిందో ఆలోచిస్తారా? సింపుల్ థింగ్, మీకు తెలుసు నాకు ట్రీట్మెంట్ ఆలోచిస్తారా? వెంటనే కట్టుకొట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు చెప్పినప్పుడు గోల్డెన్ సెకండ్స్ అని కొన్ని ఉంటాయి. సో సూసైడ్కి అటెంప్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా ప్లాన్డ్గానే వెళ్తారు, అర్ధాంతరంగా తీసుకునే నిర్ణయం అయితే కాదు. ఒకవేళ వాళ్ళకి ఎంత స్ట్రెస్ అయినా ఆ టైంలో మనం వాళ్ళని దాని నుంచి ఎట్లా స్కిప్ చేయగలుగుతాం, ఎలా మోటివేట్ చేయగలుగుతాం?
సో యా చాలాసార్లు అండి చాలామంది అంటూ ఉంటారు సూసైడ్ ఒక మానసిక రుగ్మత, సూసైడ్కి ఒక ఇది లేదు, అంటే ఒక ప్రివెన్షన్ లేదు, దానికి ఒక ట్రీట్మెంట్ లేదు, సూసైడ్ చేసుకునే వాళ్ళు కనిపెట్టలేము. అది చాలా తప్పండి. సూసైడ్ మానసిక రుగ్మత కాదు. సూసైడ్ ఈజ్ 90% కేసెస్లో ఇట్ ఈస్ ప్రివెంటబుల్. మనం చాలా సటిల్ సైన్స్ని మిస్ అవుతాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బాగా సన్నిహితంగా ఉండే వాళ్ళు, ఇంటిమేట్ పీపుల్ వాళ్ళు గమనించాలి. సో ఇదేంటంటే డెఫినెట్లీ ఆ పర్టికులర్ మీరు అన్నది గోల్డెన్ సెకండ్స్లో కానీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు రేషనాలిటీ నుంచి కోల్పోయి వేరే ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. ఆ ఎమోషనల్ స్టేట్ నుంచి వాళ్ళని ట్యాప్ ఆఫ్ చేయగలిగితే, జస్ట్ అట్లా ట్యాప్ ఆఫ్ చేయగలిగితే వాళ్ళు మళ్ళీ నార్మల్సీకి వచ్చి నేనేనా ఇది చేసింది అనుకున్న సిచ్యుయేషన్స్ కూడా చాలా మనం చూస్తూ ఉంటాం. సో ఇఫ్ వీఆర్ ఏబుల్ టు, నా బుక్లో ఇప్పుడు పర్టికులర్ ఈ బుక్లోని రకరకాల గ్రౌండింగ్ టెక్నిక్స్, పిఎంఆర్ అంటాం, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషను, ఇట్లా చాలా చాలా రకాల సైంటిఫికలీ ప్రూవెన్ ఎవిడెన్స్ బేస్డ్ స్ట్రాటజీస్ అనేవి నేనైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఫస్ట్ 1000-2000 కాపీస్ అనేవి ఫ్రీ కాపీస్ అండి. సో ఎవరికి కావాలన్నా మాకు మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ చేస్తే డెఫినెట్లీ వీ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్. స్టిల్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంటే వీళ్ళకి ఏదో పెద్ద జబ్బు ఉంది అనే ఫీలింగ్లో స్టిల్ ఇంకా అది నడుస్తూ ఉంది. సో ఫైనల్గా ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది మెంటల్ హెల్త్ ఇష్యూస్కి వచ్చేటప్పటికి సైకలాజికల్ ఇష్యూస్ చాలా విషయాల్లో మానసిక జబ్బు అంటూ ఉంటారు. జబ్బు అనేది అట్లా మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెనాట్ లేబుల్ దమ్. నిమ్హాన్స్ చెప్తుంది, ప్రపంచంలో WHO చెప్తుంది, అన్నీ చెప్తున్నాయి. అట్లా వీ కెనాట్ లేబులింగ్ ఇస్ వెరీ బ్యాడ్ అండి. సో ఈ మెంటల్ హెల్త్ టాబూస్ కానీ స్టిగ్మాస్ కానీ అన్నీ తగ్గాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అంటే మేమందరం ఒకటే చెప్తాం, సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ, పేషెంట్స్ డోంట్ కమ్ టు అస్, దే ఆర్ విక్టిమ్స్ టు. అంటే పేషెంట్స్ ఎక్కడో ఉంటారు, వీళ్ళని బాధ పెట్టి వీళ్ళని ఇలా తయారు చేసింది ఎక్కడో ఉంటారు వాళ్ళు పేషెంట్స్. వాళ్ళ తాలూకా బాధితులు మా దగ్గరికి వస్తారు మేము మారాలి అని చెప్పి. సో ఇది ఒక బేసిక్ ఫ్యాక్ట్. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేసి వెళ్ళే వాళ్ళని చులకనగా చూడకండి. చులకనగా చూడకపోవడమే మనం చేసే పెద్ద హెల్ప్, లైఫ్ సేవింగ్ థింగ్ అనుకోండి. ఈ మధ్య కాలంలో కౌన్సిలింగ్కి మీ దగ్గరికి అప్రోచ్ అవుతుంది? మా దగ్గరికి వచ్చేసి 20 నుంచి 35 to 40, 20 to 35 to 40 అండ్ కొంతమంది రైట్ 20sలో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే రీసెంట్గా ఐ డోంట్ వాంట్ టు చెప్పనులేండి, బట్ యా ఐల్ హైడ్ ఇట్. ఒక లేడీ, షీఈస్ ఆఫ్ అ వెరీ టెండర్ ఏజ్, అడాలసెంట్ ఏజ్లో ఉన్న ఒక ఆవిడ బాయ్ ఫ్రెండ్కి మొత్తము తన దగ్గర ఉన్న డబ్బులు, మెడలో ఉన్నవన్నీ ఇచ్చేసి, మొత్తం ఇంట్లో ఉన్న డబ్బులు, అతను పెళ్లి చేసుకుంటాడో లేదో ఇంకా తెలీదు. ఆవిడ ఎలాంటి సిచ్యుయేషన్ ఉందంటే ట్రామా బాండ్ అంటూ ఉంటాం. వాళ్ళకి పెయిన్ ఉన్నా సరే ఆ ఒక్క క్షణిక అంటే ఆ క్షణంలో వచ్చే ఆనందం కోసం వాళ్ళు ఎంత అబ్యూస్ అయినా భరిస్తారు. ఐ ట్రై టు పుల్ హర్ అవుట్. మనం ఎంత చెప్పినా సరే బయటికి రావడానికి చాలా కష్టపడతాడు. ఇలాంటి టాక్సిక్ బాండ్స్లో ఇరుక్కుపోవడం ఒకటి ఊబి అంటారు కదా, ఊబిలోంచి బయటికి తీయడమే ఒక పెద్ద టాస్క్. సో మిడిల్ ఏజ్లో కూడా చాలాసార్లు మ్యారిటల్ ఇష్యూస్ అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ మ్యారిటల్ ఇష్యూస్తోనే వస్తారు. రిలేషన్షిప్ ఇష్యూస్ అంటే పెళ్లి చేసుకున్నప్పుడు అట్రాక్షన్ స్పార్క్ బాగుండేది, తర్వాత ఓవర్ ది ఇయర్స్ ఫేడ్ అయిపోతుంది, విత్ ఇన్ ద 4 walls ఫేడ్ అయిపోతుంది. మేము ఎలాగ మళ్ళీ దాన్ని ఆ బాండ్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. సో ప్లీజ్. వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో చాలామంది ప్రతిరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఆత్మహత్య చేయడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మన కుటుంబంలో గలాట, మన ఉద్యోగంలో సక్సెస్ రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, నేను ప్రేమించిన వ్యక్తి ప్రేమించకపోవడం, నా హెల్త్ పరంగా ఇబ్బందులు, సమాజంలో
ఎవరైనా అవమానిస్తే మీ ఫోటో వీడియో మార్ఫ్ చేసి వైరల్ చేస్తామని బెదిరించడం, లేకపోతే యాక్చువల్గా చేయడం, ఆన్లైన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్. కొన్ని కేసులో రేప్ విక్టిమ్స్ కూడా అవమానం భరించలేక ఆత్మహత్య చేయడం. కొన్ని కేసులో యూట్యూబ్ వీడియో చూసి ఆత్మహత్య నేర్చుకుంటూ ఆత్మహత్య చేయడం, యాక్సిడెంటల్గా ఆత్మహత్య జరగడం. భర్త ఇబ్బంది పెడితే ఇబ్బంది భరించలేక పిల్లలతో కలిసి ఆత్మహత్య చేయడం. ఏదో ఆన్లైన్ బెట్టింగ్ చేసి సర్వస్వం కోల్పోయి ఆత్మహత్య చేయడం. ఆత్మహత్య చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఈ మానవ జన్మం మనకు మొదటి జన్మం, ఇదే ఆఖరి జన్మం. మరో జన్మం మనకు రాదు. సో ఈ జన్మంలో ఇబ్బంది జరిగినా మనం అధిగమించి ఎదుర్కొని మన ఈ జీవితంలోనే మనం పోరాడి గెలవాలి. ఆత్మహత్య చేయడానికి ఆలోచనలు చాలామందికి అప్పుడప్పుడు వస్తాయి. ఆ పరిస్థితిలో మనకు హెల్ప్ అవసరం ఉంటుంది. ఆ హెల్ప్ ఎవరు చేయాలి? తల్లిదండ్రులు, అక్క చెల్లెలు, అన్నతమ్ములు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీ ఉపాధ్యాయులు. మీరు ఏదో ఆఫీస్లో పనిచేస్తే ఆఫీస్లో పనిచేస్తున్న మీ కొలీగ్స్, మీ సుపీరియర్స్, వాళ్ళు ఈ ఆత్మహత్య లక్షణాలు చూసి గుర్తించి మీకు హెల్ప్ చేయాలి. మీకు అటువంటి ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే పోలీస్కి తెలియజేస్తే, వైజాగ్లో ఉంటే మీరు మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799కి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, పగలు కానీ రాత్రి కానీ దయచేసి హెల్ప్ తీసుకోండి. మీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. అందుకే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చారండి. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీ అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి. సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉండాలి. వాళ్ళు యాక్టివ్గా గుర్తించాలి ఎవరికి అటువంటి హెల్ప్ కావాలి, వాళ్లకు హెల్ప్ చేయాలి. అదే మాదిరిగా మన దేశంలో మనస్ హెల్ప్ లైన్ అని ఉంది. మన రాష్ట్రంలో ఆస్రా హెల్ప్ లైన్ ఉంది. కొన్ని ప్రైవేట్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి, 24/7 పనిచేస్తాయి. అటువంటి హెల్ప్ లైన్స్ గురించి బాగా పబ్లిసిటీ జరగాలి, అవగాహన కల్పించాలి. ఎవరికైనా ఎప్పుడైనా హెల్ప్ అవసరం ఉంటే, మానసికంగా సరిగ్గా లేదు మా స్థితి, వెంటనే కాల్ చేసి మీరు హెల్ప్ తీసుకోవాలి. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య యత్నం చేయకూడదు. అదే మాదిరిగా కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులను బెదిరించడానికి ఆత్మహత్య యత్నం చేస్తున్నామని నటిస్తారు. మనమందరం గుర్తుపెట్టుకోవాలి, అటువంటి ప్రయత్నం చేసినా, అలా నటించినా అది చట్ట ప్రకారంగా నేరం, జైలు శిక్ష తప్పదు. సో అటువంటి ప్రయత్నం చేస్తున్నామని నటించడం కూడా ఎవరు చేయకూడదు. రండి, ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే రోజు మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన కుటుంబంలో, మన సమాజంలో ఎవరైనా ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేస్తే అటువంటి లక్షణాలు ఉన్నాయి అని మనం గుర్తించగలిగితే, సడన్గా మాట్లాడడం లేదు, సరిగ్గా చదవడం లేదు, పనిచేయడం లేదు, ఏ పనిలో అయినా సరే ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు, సూసైడ్ చేస్తాం బతికితే లాభం లేదని అటువంటి మాటలు మాట్లాడుతున్నారని మన నాలెడ్జ్కి వస్తే వెంటనే మనం పోలీస్కి తెలియజేయాలి, వాళ్ళ తల్లిదండ్రులకు, ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయాలి. అప్పుడే మనం ఈ ఆత్మహత్యలు నివారించవచ్చు. ఈరోజు ఒక చక్కటి పుస్తకం మేడం డాక్టర్ పూజిత రాశారండి. ఆ పుస్తకం కూడా ఈరోజు
మేము లాంచ్ చేశాము. ఇటువంటి పుస్తకం మనకు ఎంతైనా అవసరం. మేడం ఈ పుస్తకం అందరికీ ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. సో ప్రతి వ్యక్తి ఇటువంటి పుస్తకం చదివి అవసరం ఉన్నప్పుడు మీకోసం హెల్ప్ తీసుకోండి. లేకపోతే ఎవరికైనా అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ వ్యక్తి కోసం హెల్ప్ అడగండి. అందులో ఎటువంటి హెజిటేషన్ ఉండకూడదు, ఎవరు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం హెజిటేట్ చేస్తే ఒక విలువైన ప్రాణం పోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఒకటి లవ్ లైఫ్లో ప్రాబ్లం ఉంది. నెంబర్ 2 భర్త టార్చర్ చేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు. లేకపోతే ఒంట్లో చాలా ప్రాబ్లం ఉంది, చాలా నొప్పి భరించలేకపోతున్నా. లేకపోతే మా తల్లిదండ్రులు మందలించారు, ఫ్రెండ్స్ దూరం అయ్యారు, అండ్ అప్పుడప్పుడు బెదిరించడానికి కూడా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తాడు. సో మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైనా నిజంగా ఆత్మహత్య చేయడానికి ప్రయత్నం చేస్తారని మీకు మీ నాలెడ్జ్లో ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్తో సంప్రదించండి. లేకపోతే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. మేము వెంటనే స్పందించి ఆత్మహత్య నివారిస్తాం. ఈరోజు వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సెప్టెంబర్ 10th. సో ఈరోజు ఈ థీమ్, ఈ ఇయర్ 2025 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నెరేటివ్స్ అబౌట్ సూసైడ్. అంటే మనలో చాలామందికి అపోహలు ఉంటాయి మన సొసైటీలో. ఏంటంటే సూసైడ్ గురించి, చావు గురించి మాట్లాడితే చచ్చిపోతారు, మాట్లాడకూడదు, మంచిది కాదని ప్రామిస్లు కూడా చేయించుకుంటారు. ఇలాంటి మిత్స్ని అన్నింటినీ తగ్గించి సూసైడ్స్ గురించి మాట్లాడి, ఎవరైనా సూసైడల్గా ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడి దాన్ని ఐడెంటిఫై చేసి ట్యాకిల్ చేసి నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అనేవి త్రూ యాక్షన్ అనేది మనం తగ్గించాలి. సో ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ శ్రీ శంకప్రత బాచి గారు నా బుక్, నేను రాసిన బుక్ హోల్డ్ ఆన్ సూసైడ్ వ్యాక్సినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అనే ఈ బుక్ని ఆయన చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈ బుక్ అనేది కంప్లీట్గా ఎవరైనా చదవచ్చు. అంటే దెర్ ఇస్ నో ఏజ్ బార్ కానీ ఏది లేదు. ఇందులో కంప్లీట్గా సూసైడ్ వ్యాక్సినేషన్, అంటే సూసైడ్ ఫ్యూచర్లో చేసుకోకుండా ఉండడానికి ఏవేవి మెంటల్గా మానసికంగా దృఢంగా ఉండడానికి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏమేమి కోపింగ్ స్ట్రాటజీస్ కావాలి. ఎస్పెషలీ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే 8 to 18 ఇయర్స్ ఉన్న పిల్లలకి, 8 to 18 ఇయర్స్ మధ్య వయసులో ఉన్న పిల్లలకి ఈ బుక్ కానీ తల్లిదండ్రులు కానీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పి అవేర్నెస్ కల్పిస్తే మాత్రం వాళ్ళు ఫ్యూచర్లో ఫర్దర్గా పెద్ద అయిన తర్వాత సూసైడ్ చేసుకోకుండా ఉంటారు. సో వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే మామూలుగా కరోనా వ్యాక్సిన్ అంటే ఫిజికల్గా వేయించుకుంటారు, బట్ ఇది మానసికంగా దృఢంగా ఉండడానికి, ఫ్యూచర్లో ఏం చేసుకోకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనమాట. అండ్ ఈ బుక్లోని ఒక ఇంపార్టెంట్ క్వశ్చనర్ అనేది మేము యాడ్ చేయడం జరిగింది నేను. సో ఆస్క్ క్వశ్చనర్ అనమాట. ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని మేము యాడ్ చేయడం జరిగింది. ఇది పేజ్ 55లో ఉంటుంది. సో ఎవరైనా మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ, లేదా ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కానీ ఏదైనా ఉంటే మాత్రం ఈ క్వశ్చనర్ని ఒకసారి చూసుకోండి. అందులో కానీ అన్ని ఎస్ వస్తే మాత్రం, లేదా 1 or 2 ఎస్ వస్తే, మెజారిటీ ఎస్ వస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ కానీ ఎస్ వస్తే మాత్రం ఇట్ ఈస్ హై టైం వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. అండ్ ఇక్కడ 55 ఇందాక 55 ఇది 55 నెంబర్ పేజ్లో సూసైడ్ హెల్ప్ లైన్స్, ఇవి నేను పర్సనల్గా నేను స్వయంగా ప్రతి వాళ్ళకి కాల్ చేసి చూశాను. వినాయక చవితి రోజు రాత్రి కూడా వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు, ఫోన్స్ లిఫ్ట్ చేస్తున్నారు. కాబట్టి హెల్ప్ ఉంది, దయచేసి తీసుకోండి. ఎవరికైనా సూసైడల్గా అనిపించినా, మీ ఫ్రెండ్స్కి అనిపించినా, ఈ నెంబర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. అందరూ ఫోన్లు ఎత్తుతారు. దయచేసి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హెల్ప్, తీసుకోండి. ప్రతి బాధ అయితే పోతుంది, ప్రాబ్లం అయితే రేపు మర్చిపోతారు, పరువు అయితే 4 రోజులు, మీరు ఈరోజు హెడ్లైన్ అయితే రేపు ఉదయం ఇంకొకళ్ళు హెడ్లైన్స్ అవుతారు. సో 2 నెలల్లో మ్యాక్సిమం మర్చిపోయేదానికి మీరు సూసైడ్ ఎందుకు చేసుకోవడం? సో ఈ బుక్ ప్రతి ఒక్కళ్ళు చదవండి దయచేసి. ఫస్ట్ 2000 ఇంచుమించుగా కాపీస్ దాకా మేము ఫ్రీ పబ్లికేషన్, ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం. సో సూసైడ్ అనేది నివారించడానికి ఇది నా వైపు నుంచి చిన్న ఉడతా ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. నా ఇదేంటంటే, నేను ఒక్క మనిషిని కానీ మనం కాపాడితే ఐ థింక్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనీ బెస్ట్ సర్వీస్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.